ఇప్పుడే నేను లెటర్ రాసింది, ప్రిన్సిపాల్ దగ్గర వెళ్ళి సైన్ చేయించుకోవాలి. ఈరోజు ఒక అమ్మాయిని చూసాను రా, బాగుంది. ఎవరా తెల్ల పిల్ల కదా? అవునరా. నేను చూసినాను రా, పిల్ల బాగుంది. అయినా ఆ పిల్లకి తెలుగు సరిగ్గా రాదురా. రాకుంటే నేను నేర్పిస్తా కదా. చూద్దాం అప్ప. పడేయాలరా ఎట్లయినా ఆ పిల్లని ఆ పిల్లనే నీకే చూస్తావు కదా. చూద్దాం అప్ప. ఇట్లాంటి ఎన్ని చూసినాం కదా, ధర్మారంలో చాలా మందిని చూసినాం కానీ. చూస్తా ఉండరా. ధర్మవరం కాదు ఇది, అంగల్లో. అంగళ్ళు అంటే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు. చూద్దాం అప్ప. ప్రపోజ్ చేస్తావా లేదా? ఈరోజు పక్కారా. చూద్దాం అప్ప. ఒక సెమ్ అయిపోయి నువ్వు చెప్పి. పక్కా అంటే పక్కా అంటే ఈరోజు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తా. చూద్దాము ఏం జరుగుతుందో. ఇంకెన్ని రోజులని ఇలా చూస్తూ ఉంటాం? ఇంక ఈ చూపులకి ఎండ్ కార్డ్ ఇద్దాం అనుకుంటున్నా. నేను నిన్ను చూడట్లేదే, నీకెవరు చెప్పారు నేను చూస్తున్నా అని? నువ్వు నిజం చెప్పకపోయినా నీ ఫేస్ లో కనబడుతుందిలే. ఏం కనబడుతుందా తమరికి? నా మీద ప్రేమ. ఎవరు చెప్పారు నీ మీద ప్రేమ ఉందని? అయితే నేను వెళ్ళనా? వెళ్ళు. అజయ్ వెళ్ళిపోవడం తను వచ్చింది. నేను నీతో ఉందాం అనుకున్నా, కానీ నేను నీకు నచ్చలేదు కదా. నచ్చలేదు అంటే వెళ్ళిపోతావా? బ్రతిమలాడవా? నాకు సిగ్గుందండి. ఏంటి అండి, నేను మీ పెళ్ళామా? నువ్వు అనుకుంటే అయిపోతావు. నిజంగానా? అవును. మరి పెళ్లి చేసుకుందామా? I wanna be your vacuum cleaner, breathing in your dust. I wanna be a Ford Cortina, I will never rust. If you like your coffee hot, let me be your coffee pot. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది అజయ్. మిమ్మల్ని ఏమన్నా అన్నారా? లేదు, వాళ్ళు ఏం అనలేదు ఆ విషయంలో. కానీ మరి ఇంకెందుకంత డల్గా ఉన్నావు? నాకెందుకో తప్పు చేశా అని అనిపిస్తుంది అజిత్. లేదులే, అలా ఏం లేదు. లేదు అజిత్, నేను తప్పు చేశాను. ఇంట్లో వాళ్ళకి తెలిసింది, కానీ వాళ్ళు ఏమీ అనలేదు. స్టిల్ వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. వాళ్ళు కొట్టినా తిట్టినా నాకు ఏమీ అంతగా అనిపించేది కాదు. కానీ వాళ్ళు ఇంత తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నారు అంటే నాకు అదే చాలా బాధగా అనిపిస్తుంది అజయ్. సారీ అజయ్. ఎలా ఉన్నావు అజయ్? ఎందుకు వచ్చావు? టీసీ తీసుకోవడానికి వచ్చాను. నేను అది అడగలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నా. సారీ అజయ్. నీకెందుకు అంత కోపం?
నువ్వేం చేసావో నీకు తెలీదా? నేను చేసింది తప్పే, కానీ నాకు ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది అజయ్. ఓ ఓకే, నీకేది ఇష్టం వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయావు, కానీ వెళ్ళే ముందు నా గురించి ఒకసారి ఆలోచించుంటే బాగుండేది కదా. సారీ అజయ్. ఎవడికి కావాలే నీ బొంగలో? సారీ. ఐ రియలీ సారీ అజయ్. క్షణంలో నువ్వు చేసిన తప్పు విలువ ఏంటో తెలుసా? ప్రేమగా చూసి ఆ 2 కళ్ళు మరోసారి నేను చూడలేనంత. అయినా గడిచిన కాలంలో ఒక్కరోజు మాత్రమే నువ్వు, మళ్ళీ నేను అది క్యారీ చేయాలనుకోవట్లేదు. కావాలంటే నీ కాలు పట్టుకుంటా. ఇంకొకసారి మళ్ళీ నా జీవితంలో రావద్దు. ఇంకొకసారి నేను ఎక్కడైనా కనిపించినా అటు నుంచి అటే వెళ్ళిపో. గుడ్ బై.